నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం 2047 వరకు 15% వృద్ధి రేటు సాధిస్తే 347 లక్షల కోట్లకు ఏపీ స్థూల ఉత్పత్తి చేరే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాగే 58 లక్షల తలసరి ఆదాయం చేరుతుందన్నారు. జీఎస్డీపీ వైద్యం ఆరోగ్యంపై సచివాలయంలో సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2014-19 మధ్య ఏపీలో 13.5% వృద్ధి రేటు సాధించామని గుర్తు చేశారు. 2019-24 మధ్య 10.3%కి పడిపోయి తద్వారా 7 లక్షల కోట్ల జీఎస్డీపీ నష్టపోయామని తెలిపారు. 76,000 కోట్ల ఆదాయం రాష్ట్రం కోల్పోయిందని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో భారత్ ఒక్కటే కాకుండా ప్రపంచ దేశాలు నష్టపోతున్నాయన్నారు. ఆక్వా అంశంపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని, ప్రత్యామ్నాయ మార్గాల గురించి అధికారులు ఆక్వా పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమవుతామన్నారు. నియంత్రిత ఆహారపు అలవాట్లతోనే చాలా వ్యాధుల నివారణ సాధ్యమవుతుందని సీఎం తెలిపారు. ఉప్పు, వంట నూనె, చక్కెర వాడకం తగ్గిస్తే వ్యాధులు దరిచేరవన్నారు. అమరావతిలో గ్లోబల్ మెడిసిటీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రణాళిక చేస్తున్నట్లు వెల్లడించారు. కుప్పంలో డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ ఏర్పాటు చేశామని, త్వరలోనే ఏపీ వ్యాప్తంగా ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తామని స్పష్టం చేశారు. గిరిజన గ్రామాలను వైసీపీ ప్రభుత్వం గాలి కుదిలేస్తే కూటమి ప్రభుత్వం మహర్దశను తెచ్చే ప్రయత్నాలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. 10 నెలల్లోనే 1,000 కోట్ల రూపాయలు కేటాయించి ఆ గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అల్లూరు జిల్లాలో 2 రోజుల పర్యటన చేపట్టిన ఆయన డుమ్రిగూడ మండలం పెదపాడులో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. జన్మన్ పథకం కింద మంజూరైన రహదారులకు శంకుస్థాపనలు చేశారు. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు కిట్లు పంపిణీ చేశారు. చిన్నారులకు తాను తీసుకొచ్చిన స్వీట్లను పంచారు. మన్యంవాసులు ప్రదర్శించిన అటవీ ఉత్పత్తుల్ని తిలకించారు. తర్వాత గ్రామస్తుల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు సహకారంతో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి బాటలు వేస్తున్నామని, సమస్యలన్నీ 6 నెలల్లో పరిష్కరించాలని కలెక్టర్ను ఆదేశించారు. గత ప్రభుత్వం నిధులను అడ్డగోలుగా వాడి రోడ్లు వేయలేదని మండిపడ్డారు. రైల్వే దేవాదాయ భూముల్లో ఇళ్ల పట్టాలు 2 ఏళ్లలో ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళగిరిలో 3వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా కొలనుకొండ, పద్మశాలి బజార్, పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం గ్రామాల్లోని లబ్ధిదారులకు లోకేష్ ఇళ్ల పట్టాలని అందజేశారు. అటవీ, ఇరిగేషన్ పరిధిలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం చాలా కష్టమని తెలిపిన లోకేష్ 3 ఏళ్లలో మంజూరు చేస్తామన్నారు. పట్టాలు ఇచ్చిన స్థలాన్ని 2 ఏళ్ల తర్వాత అమ్ముకునే హక్కు ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం 4,285 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. అమరావతి నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నిధుల నుంచి 25% విడుదల చేసింది. కేంద్రం వాటా 750 కోట్లు కలిపి మొత్తం 4,285 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రాజధాని పనులు ప్రారంభమవుతున్నందున 25% నిధులు అడ్వాన్స్గా ఇవ్వాలని సీఆర్డీఏ కోరింది. ఈ విజ్ఞప్తి మేరకు కేంద్రం నిధులు విడుదల చేసింది. తెలంగాణ నుంచి 2 లక్షల మంది ఏఐ ఇంజనీర్లను తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ఎడ్గర్ పాంగ్ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు ఇవాళ శ్రీధర్ బాబును కలిశారు. ఈ భేటీలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ కు తెలంగాణను హబ్ గా మార్చేందుకు తీసుకుంటున్న చర్యల్ని మంత్రి వారికి వివరించారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే దిశలో తెలంగాణ యువతను తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పుతున్న ఫ్యూచర్ సిటీ, అక్కడే ఏర్పాటు చేయబోయే ఏఐ యూనివర్సిటీలపై వివరించిన మంత్రి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల జీసీసీలకు హైదరాబాద్ హబ్గా మారుతోందన్నారు. ఏడాదిలోనే ఐటీ, హాస్పిటాలిటీ, ఇతర రంగాలకు చెందిన 70 జీసీసీలు ప్రారంభమైనట్టు వివరించారు. టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్ సహా ఇతర రంగాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమని వివరించారు. తెలంగాణ శాసన మండలికి కొత్తగా ఎన్నికైన 7 ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత కాంగ్రెస్ పార్టీకి చెందిన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, శ్రీపాల్ రెడ్డి, సిపిఐకి చెందిన నెల్లికంటి సత్యం ప్రమాణం చేశారు. ఈ 4 ప్రమాణ స్వీకారానికి మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరై అభినందనలు తెలిపారు. ఈ 4తో పాటే ప్రమాణం చేయాల్సిన విజయశాంతి ఆలస్యంగా రావడంతో ఆమె తర్వాత ప్రమాణం చేశారు. అనంతరం బీజేపీ మద్దతుతో గెలిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డితో చైర్మన్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తదితరులు హాజరై ఎమ్మెల్సీలకు అభినందనలు తెలిపారు. ఈసారి మండలికి 8 మంది కొత్తగా ఎన్నికవగా బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన దాసోజు శ్రవణ్ ఇంకా ప్రమాణం చేయాల్సి ఉంది. కంచ గచ్చిబౌలి భూములపై ఈ నెల 24 లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రతివాదులను ఆదేశించింది. కంచ గచ్చిబౌలి భూములను టీజీఐఏసీకి అప్పగిస్తూ జారీ చేసిన జీవోను కొట్టివేయాలని, ఆ ప్రాంతంలో జాతీయ ఉద్యానవనం ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణలో ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టులో ఉందని తెలిపిన కేంద్రం తరపు న్యాయవాది స్టేటస్ రిపోర్ట్ ఫైల్ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మరోవైపు ఫేక్ వీడియోలు, ఫారెస్టు తగలబెట్టిన వీడియోస్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తారని ప్రభుత్వ న్యాయవాది వివరించారు. ఈ వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ 24కు వాయిదా వేసింది.
అమెరికా సహా ప్రపంచ మార్కెట్లో నేలచూపులు చూస్తున్న సొంత దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న టారిఫ్లపై తన వైఖరి మారబోదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తేల్చెప్పారు. కొన్నిసార్లు అనారోగ్యాన్ని బాగు చేసుకోవాలంటే చేదుగా ఉన్నా సరే మాత్రలు తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాలతో వాణిజ్య లోటు పరిష్కారమయ్యే వరకు సుంకాలు తగ్గించే ప్రసక్తే లేదని తేల్చెప్పారు. భారీ అమ్మకాలపై ఆందోళన చెందటం లేదన్నారు. ఐరోపా, ఆసియా దేశాధినేతలు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ఆరాటపడుతున్నారని ఆయన తెలిపారు. వాణిజ్య లోటు పరిష్కారమైతేనే టారిఫ్లపై చర్చలకు ముందుకొస్తామని ఆయా దేశాధినేతలకు చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. చైనా, ఐరోపా దేశాలతో భారీ ఆర్థిక లోటుకు సుంకాలే తగిన పరిష్కారమని ట్రంప్ అన్నారు. తాను తీసుకుంటున్న చర్యల వల్ల అమెరికాలోని బిలియన్ డాలర్ల ప్రవాహం మొదలైందని చెప్పారు. ట్రంప్ ప్రకటించిన సుంకాలు ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని తాజాగా ట్రంప్ చెప్పడం మార్కెట్లను పడేసింది. తొలుత ఆసియా మార్కెట్లు భారీగా నష్టాలు నమోదు చేయగా తర్వాత ఐరోపా మార్కెట్లు కూడా అదే బాటలో పయనించాయి. జర్మనీ డాక్స్ 6.5% పతనం కాగా ఫ్రాన్స్ మార్కెట్ CAC 40 5.7% కుప్పకూలింది. బ్రిటన్కు చెందిన FTSE 100 4.5% దిగజారింది. జపాన్ నిక్కీ ఇండెక్స్ ఆరంభంలోనే 8% కుప్పకూలింది. భారీ నష్టాలతో కాసేపు ఫ్యూచర్స్ ట్రేడింగ్ ను నిలిపివేశారు. చివరకు 7.8% నష్టంతో నిక్కీ ఇండెక్స్ ముగిసింది. ప్రపంచ మార్కెట్ల ప్రభావానికి పెద్దగా గురికాని చైనా మార్కెట్లకు నష్టాల సెగ తప్పలేదు. హాంకాంగ్ సెంగ్ 13.5% క్షీణించగా షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 7.3% నష్టాల్ని మూటగట్టుకుంది. తైవాన్కు చెందిన TSE 9.7% పతనమైంది. చైనాకు చెందిన దిగ్గజ సంస్థ అలీబాబా గ్రూప్ 9.9% నష్టపోయింది. దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 5.6%, ఆస్ట్రేలియా సూచీ S&P 4.2% పతనమైంది. ట్రంప్ టారిఫ్ల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో నేడు మరో బ్లాక్ మండే నమోదైంది. ఆసియా, ఐరోపా మార్కెట్లో భారీ నష్టాలు చవిచూడడంతో ఆ ప్రభావం నేరుగా భారతీయ మార్కెట్లపైన పడింది. దేశీయ మార్కెట్లో భారీ నష్టాల్లో ముగిశాయి. గత సెషన్లో 930 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 2227 పాయింట్లు పతనమైంది. క్రితం ముగింపు కంటే 3915 పాయింట్ల నష్టంతో ఈ ఉదయం 71450 పాయింట్ల వద్ద BSE సూచీ ప్రారంభమైంది. అదే ఒత్తిడి కొనసాగడంతో కాసేపటికే 71425 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ దశలో తగ్గిన ధరల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో కనిష్టాల నుంచి కోలుకున్న సూచీ 73404 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరకు 73138 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 743 పాయింట్లు పతనమై 22161 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తంగా ఇవాళ 16 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా విధించిన 26% సుంకాలపై ప్రతీకార సుంకాలు విధించే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రతీకార చర్యలకు బదులు అమెరికాతో వేగంగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నట్టు వాణిజ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. టారిఫ్ల అమలు ప్రకటన సమయంలోనే తమకు మేలు చేసే ఆఫర్ ఇచ్చే దేశాలపై సుంకాలు తగ్గించే అవకాశం ఉందని ట్రంప్ నిబంధన పెట్టారని తెలిపాయి. ఈ నిబంధనను అవకాశంగా మార్చుకోవడంపై దృష్టి పెట్టినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. చైనా, వియత్నాం వంటి ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే అమెరికా భారత్తో వేగంగా ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నట్టు వాణిజ్య శాఖ వర్గాలు అంటున్నాయి. ట్రంప్ ప్రకటనకు ముందే $23 బిలియన్ దిగుమతులపై తాము సుంకాలు తగ్గించడమే అందుకు కారణమని ఆ వర్గాలు తెలిపాయి. హార్లీ డేవిడ్సన్ బైక్లు, బార్బన్ విస్కీపై సుంకాలను 50% నుంచి 40%కి తగ్గించినట్టు వాణిజ్య శాఖ తెలిపింది. అమెరికా సంస్థలు అందించే డిజిటల్ సేవలపై పన్నులు తగ్గించినట్టు తెలిపాయి. మరోవైపు ట్రంప్ సుంకాల పెంపుతో 2025-26 ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు అంచనాల్లో 20 నుంచి 40% తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆక్వా రంగంపై అమెరికా సుంకాల పెంపు ప్రభావం తాత్కాలికమేనని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వాను తిరిగి గాడిన పెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎగుమతులపైనే ఆధారపడకుండా రాష్ట్రంలో ఉత్పత్తయ్యే రొయ్యల్ని దేశీయ మార్కెట్లలో విక్రయించేందుకు ఉన్న అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. అమెరికా సుంకాల విధింపుతో తలెత్తిన పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన మంత్రి రైతులు, సీడ్, ఫీడ్ ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులతో కలిసి ఓ కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు అచ్చెన్నాయుడు చెప్పారు. గాజా పట్టీపై ఇజ్రాయెల్ రక్షణ దళం IDF చేసిన తాజా దాడుల్లో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో స్థానిక ఆసుపత్రులకు 57 మృతదేహాలు వచ్చినట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 137 మంది గాయపడినట్లు పేర్కొంది. డీర్ అల్ బలాహ్ ప్రాంతంలో నజీర్ ఆసుపత్రి వెలుపల ఉన్న టెంట్లపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో 2 చనిపోయారు. వారిలో స్థానిక మహిళా రిపోర్టర్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 9 మంది గాయపడ్డారని వివరించారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. 57 మంది మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉన్నారని తెలిపారు. దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 9 మందితో పాటు 5 పసిపిల్లలు, 4 మహిళలు ప్రాణాలు కోల్పోయారని నజీర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టిన తర్వాత తొలిసారిగా ఆదివారం గాజా నుంచి రాకెట్ల దాడి జరిగింది. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్ని ఖాళీ చేయాలని ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. ఇదే సమయంలో మిలిటరీ బఫర్ జోన్ రెట్టింపు విస్తరించిన IDF గాజాలో 50% ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకుంది.
ప్రజల ఆరోగ్య సంరక్షణపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం మోదీ తన సందేశం విడుదల చేశారు. ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ అంశాల్లో పెట్టుబడులు పెడుతుందని నొక్కి చెప్పారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించడానికి నిబద్ధతను పునరుద్ఘాటించుకుందామని ఆయన పేర్కొన్నారు. మంచి ఆరోగ్యం అనేది అభివృద్ధి చెందుతోన్న ప్రతి సమాజానికి పునాది అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో ముందస్తు బెయిలిచ్చేందుకు హైకోర్టు నిరాకరించగా మిథున్ రెడ్డి సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశించింది. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం ఎర్రగుంట్ల వద్ద 2 కార్లు ఎదురెదురుగా వేగంగా ఢీకొన్న ఘటనలో హంద్రినీవా సుజల స్రవంతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన మరో 4గురిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పీలేరులో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న రమాదేవి ప్రతి సోమవారం రాయచోటి కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ సమన్వయకర్తగా పనిచేస్తారు. అందులో ఇవాళ పీలేరు నుంచి రాయచోటి కలెక్టరేట్కు వస్తుండగా ఆమె వెళుతున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రమాదేవిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆమె మృతి అత్యంత బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారుల్ని ఆదేశించారు.